రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. అది రైతుల సభ అన్నాడు, అది రైతుల సభ కాదు, రేవంత్ రెడ్డి యొక్క బూతుల సభ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా అండి? ఫాదర్ ఆఫ్ ద లయర్, తెలంగాణ ప్రజల పట్ల ఒక డయ్యర్గా మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి రైతుల వెన్ను విరిచిండు. ఇవాళ మాట్లాడితే కేసీఆర్ నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ ఉంటుందండి? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రాష్ట్రంలో నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలు లడ్డు పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఈ బుడ్డార్ ఖాన్ ముఖ్యమంత్రి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా అండి? తెలంగాణ అనే పదం ఉంటుందా? తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఆ రోజు కేసీఆర్ గారు 20 సంవత్సరాలు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోవడానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్ అయి ఇవాళ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ అంటాడు కేసీఆర్ పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ మొక్క లేకుండా చేస్తాం. చాలామంది కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ లేకుండా చేస్తాం, పీకెత్తామన్నారు. పీకెత్తం లేకుండా వాళ్ళే పీక్కొని పోయి నుంచి కేసీఆర్ని పీక్తా అన్నోడు, తెలంగాణతో గోక్కున్నోడు, కేసీఆర్తో పెట్టుకున్నోడు ఎవడు మిగలలే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ అనే మొక్కను పీకేస్తా. కేసీఆర్ అనే మొక్క కాదు, అది ఒక వటా వృక్షం. కేసీఆర్ అనే వ్యక్తి ఒక వటా వృక్షం, ఒక మహావృక్షం, ఒక పెద్ద రావి చెట్టు. అట్లాంటి చెట్టు నువ్వు ముట్టుకోలేవు. నీలాంటి నీ తాత జేజమ్మలు ఎంతోమంది పీకేస్తానే వాళ్ళు పీక్కొని పోయారు. గదంతెందుగా మీ గురువే కదా ఈ రాష్ట్ర తొలిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు చెప్పాడు, ముఖ్యమంత్రి లేకుండా చేస్తా, తెలంగాణ రాకుండా చేస్తా, ఉద్యమమే లేకుండా చేస్తా. ఏమైంది? ఆంధ్రాకు వారిపోయింది, ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. పార్టీ దుకాణం తాళం వేసుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, పారిపోయింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ని ఈ రాష్ట్రంలో పీకేస్తాడు. ఆయన్నే పీక్కొని పోయింది. దాని తర్వాత రోజయ్య, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, నీలాంటి జాతీయ పార్టీని 35 మందిని ఒప్పించి మెప్పించి ఒకవేళ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీని పండబెట్టి తొక్కి దాని మీద ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన గొప్ప దమ్మున్న నాయకుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. కేటీఆర్ను ఊచలు లెక్క పెట్టిస్తాను. ఏం ఊచలు లెక్క పెట్టిస్తావా? కేటీఆర్ అంటే 500 kV సబ్ స్టేషన్, కేసీఆర్ 1000 kV సబ్ స్టేషన్. ఇలా మధ్యలో పోతావంటే నువ్వు మాడి మషం అయిపోతావు, మాడి మషమై బూడిదైపోతావు. వీళ్ళిద్దరిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదో యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, 2 ఏళ్ళు పరిపాలన చేసుకొని పోవాయంటే పొద్దున లేచి కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా చేస్తా, ఆ మొక్కను తొలగిస్తాను. ఒక వటా వృక్షం, ఒక మహావృక్షం, ఒక రావి వృక్షం కేసీఆర్ అని చెప్పి ఆ రావి వృక్షంపై, ఆ వటా వృక్షంపై నీలాంటి చాలా మంది రవ్వంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు, కొమ్మల మీద వెళ్ళిపోతారు. 35 జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. అంటే నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. బిడ్డ నువ్వు కూర్చుండే కుర్చీ అల్ల ముఖ్యమంత్రి సీటు సెక్రటరీ ఏదైతే ఉందో అది కేసీఆర్ వేసిన కుర్చీ. నువ్వు ఉండే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరేట్. మీ ఇంటికి సెక్రటరీకి వచ్చేది రోడ్డు వేసింది కేసీఆర్. నీ ఇంట్లో నువ్వు నీ 7 అన్నదమ్ములు ఈ రాష్ట్రాన్ని 7 విభాగాలుగా పంచుకొని దోచుకుంటున్న అన్నదమ్ములు తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఏవైతే ఉన్నాయో బిడ్డ అవి కేసీఆర్ నీళ్ళు ఇచ్చింది. ఇవాళ నీ ఊర్లో నీకే చక్కగా లేదు. నువ్వు వృక్షాన్ని వికేస్తా, నీ ఊర్లో నీ ఏర్లని విక్కోలేకపోతున్నావు. ఏం బిక్తావా కేసీఆర్ది? పీకేస్తా అంటావు. ఏం బిక్కుంటావు అని అంటున్నా. కేసీఆర్ ఒక బాల్ను కూడా పీకలేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవాళ నువ్వు వరంగల్ డిక్లరేషన్లు ఏమన్నావు? 2 లక్షల రుణమాఫీ చేస్తాను, చేసినవా? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పినావు, రైతులకు ఇచ్చినవా? 24 గంటల కరెంటు పక్కా అట్లనే ఉంటుందని చెప్పినావు, దాన్ని కొనసాగిస్తున్నావా? ఇవాళ నువ్వు చెప్పిన విషయాలు ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అమల్లో కాలేదు. అన్ని అబద్ధాలు మాట్లాడతావు. వరంగల్లో పోతావు, భద్రకాళి అంటావు, వేములవాడ శివన్న దగ్గర ఒట్ట అంటావు, ఖమ్మం జిల్లాలో మన
భద్రాచలంకి పోయి ఆ దేవుడి మీద ఒట్టేస్తావు. ఈ దేవుళ్ళ మీద ఒట్టేందయ్యా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దేవుళ్ళ మీద ఒట్లేయలేడు. చేతే వేసిండు, చేయకపోతే చేసిండు, చేతనైనోడు చేసిండు, చేత కాకపోతే వదిలేసిరు. కానీ దేవుళ్ళ మీద ఆర్మూరు సిద్ధులకు ఒట్టేస్తున్నా రా. ఆర్మూరు రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? ఉపాధి హామీ రైతు కూలీలు 12,000 ఇస్తాన్నవి ఇచ్చినావా? 10 రకాల పంటలకు మద్దతు ధర అన్నావు, రైతులకు మద్దతు ధర ఇస్తున్నావా? ఆనాడు మీరు ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటైనా అమలైందా? కాంగ్రెస్ 7 ఏడాది పాలనలో రాష్ట్ర అభివృద్ధి 10 ఏళ్ళు వెనక్కిపోయింది, ముందడికి రాలే. ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి ఏందయ్యా? కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ నేడు తిరోగమనం బాట పట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గురుకులాలలో పురుగుల భోజనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేకత. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్ల మీద, ఉద్యోగుల కోసం నిరుద్యోగులు, రుణమాఫీ, రైతు బంధు కోసం అన్నదాతలు ఆర్మూర్ల రోడ్ ఎక్కిరు, రాష్ట్రం అంతా రోడ్ ఎక్కుతా ఉన్నారు. నిన్ను ఎప్పుడు వస్తే అప్పుడు బజాయిస్తామని కూర్చున్నారు. ఈ జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని అతి తొందర 2-3 నెలల్లో ఏ ఒక్క కాంగ్రెస్ లీడరు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏ ఒక్కరు కూడా ఊర్లలో తిరగలేని పరిస్థితి వస్తుందని మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. రుణమాఫీ, రైతు బంధు కోసం రైతు అన్నదాతలు రోడ్ల మీద, జీతాల కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీలు రోడ్ల మీద, ఇలా డిఏ పిఆర్సి కోసం ప్రభుత్వ ఉద్యోగాలు రోడ్ల మీద. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ పంచాయతీల సిబ్బంది ఇలా రోడ్ల మీద, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్లో డీజిల్ లేక ఇలా ఆ గ్రామ సిబ్బంది రోడ్ల మీద, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు రోడ్ల మీద, ఇండ్లు కూలగొట్టడానికి హైడ్రా బాధితులు. అరే అన్నం పెట్టి ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు. అట్లాంటి రైతులకు అన్నం పెట్టాయి అంటే ఆ రైతులకు సున్నం పెడుతూ మురికి కాలువలు నేను పారిశుద్ధ్యాన్ని తొలగించి నేను ఇలా హైడ్రా ముందరికి తీసుకొచ్చి మూసీని సుందరీకరణ చేస్తాడు. ఎవడయ్యా అడిగిండి నిన్ను? నీ హామీలలో, నీ డిక్లరేషన్లు ఎక్కడైనా మూసీ సుందరీకరణ అని చెప్పినావా? నువ్వు చెప్పింది ఏంది? రైతులను ఆదుకుంటున్నావు అన్నావు. 1,50,000 కోట్ల రూపాయలు ఇచ్చి మూసీ సుందరీకరణ అంటున్నావు కదా. నీకు దమ్ముంటే నువ్వు మొగాడు అయితే అదే ఆ రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సిన 32,670 కోట్ల రైతు రుణమాఫీ చేయి. రైతులకు ఇచ్చిన రైతు భరోసా ఇవ్వాలి 30,000 కోట్ల రూపాయలు, దాన్ని ఫుల్ఫిల్ చేయి. 3 నెలల పింఛన్లు ముసలోళ్ళకి ఇవ్వాలి, దాని గురించి ఇవ్వాలి, ఫుల్ఫిల్ చేయండి, దాన్ని ఇవ్వండి. మా అక్క చెల్లెలు కళ్యాణ లక్ష్మి ఇస్తే, మేమిస్తే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాను. పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వు. 2,500 పింఛన్లు ఇస్తాను, గా పింఛన్లు ఇవ్వు. మహాలక్ష్మి అనే పథకాన్ని ముందడి కొనసాగించు. గవ్వి చేయకుండా మాట్లాడితే నేను హరీష్ రావు మీద బుల్డోజర్ ఎక్కిస్తా, నేను కేటీఆర్ మీద బుల్డోజర్ ఎక్కిస్తా, కేసీఆర్ మొక్క లేకుండా పీకేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి సెక్రటరీని కూలగొట్టు. తెచ్చిన తెలంగాణను మరి నీ గురు చంద్రబాబుతో నువ్వు కలిపి కథం అయిపోతుంది. తెలంగాణ పేరే ఉండదు కదా. తెలంగాణ నాకు అదే అనిపిస్తుంది. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. మరి కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటే దాని అర్థమేంది? తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతానే ఒక కుట్ర జరగబోతుందని చెప్పి నాకు ఒక డౌట్ వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు దమ్ముంటే, మీకు చేతనైతే నువ్వు చేసిన హామీలను నెరవేర్చు. అవి కాకుండా అవసరం లేని మాటలు మాట్లాడుతూ హైదరాబాద్లో హైడ్రా, పేద ప్రజల ఇల్లు కూలగొడతా, కాలబెడతా, నిజామాబాద్లో మేయర్ భర్తను కొట్టిపిస్తా. మేయర్ భర్తని ఇక్కడ రాక్షస రాజ్యం ఇది, రైతుల రాజ్యం కాదు, ఇది సుభిక్ష పాలన కాదు. నిజామాబాద్ జిల్లా మేయర్ ఒక ప్రథమ పౌరురాలైనటువంటి ఆయన భర్తకే, ఆమె భర్తకే ఇలా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. వాడు కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టి రసూల్ అనే వ్యక్తి ఇలా సుత్తెతో దాడి చేసి రేవంత్ అన్న నన్ను కాపాడు, కాంగ్రెస్ నన్ను కాపాడు, నేను కాంగ్రెస్ వీరాభిమాని, కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తా ఉన్నాడు. అంటే ఏం జరుగుతుందండి? ఇలా నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రథమ పౌరురాల ఆమె యొక్క భర్తకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉందని చెప్పి ఈ రాష్ట్ర డీజీపీని, జిల్లా సిపిని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలా. అత్యుత్సాహం చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అందరిని ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లగాచర్లలో నిన్న చేసినటువంటి సంఘటనలో మా లంబాడ సోదరులను 3rd డిగ్రీ వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిన బిడ్డ. మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మీ అందరికీ కూడా జిల్లా సిపిలతో పాటు డీజీపీ దాకా, ఐజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరి పింక్ బుక్లో ఎక్కుతాయి. ఎక్కువ రోజులు లేదు, 2 ఏళ్ళనే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అందరు రెడీ ఉన్నారు. ప్రజలే తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలా.
ఖచ్చితంగా ఈ పోలీసు వాళ్ళందరూ కూడా లిస్టు పింక్ బుక్లో ఎక్కుతుంది. యాడ ఉన్న గొర గుంజుకొచ్చి దానికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. మీరు వెంటనే మా నిజామాబాద్ నీతు కిరణ్ మేయర్ గారి భర్త దాడి చేసిన వ్యక్తులను, దాని ఎన్నుకున్న కాంగ్రెస్ నాయకులను, ఒక జిల్లా పిసిసి ప్రెసిడెంట్ ఉన్న జిల్లాలో రక్షణ లేదు మేయర్ కంటే ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పి